సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో గైస్. ఇప్పుడైతే చికెన్ పచ్చడి చేయబోతున్నాం. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మనకి ఇప్పుడు చెప్తున్నాను. వెంటనే కిచెన్ అయిపోయాం. చూసినట్లయితే కిచెన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మమ్మీ నేను చేస్తాను చెప్పు. పొయ్యి వెలిగించుకొని ఇంకా కొన్ని మెంతులు వేపుకున్నాం. ఎక్కువ వేసుకోవద్దు, చేదు అవుతుంది. కొన్ని వేపుకొని వేపుకున్నాక ఇందులో వేసుకొని కొంచెం జీలకర్ర వేపాల. జీలకర్ర వేపుకున్న తర్వాత ఇవి కొంచెం వేగినాక ధనియాలు వేపుకోవాలి. జీలకర్ర వేపుకున్నాం కదా, వేపుకున్నాక ధనియాలు వేపుకోవాలి. నాలుగు లవంగాలు, 4 మిరియాలు వేపుకుంటే కొంచెం ఘాటు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి లవంగా ఖర్జూర, ఇవి ఆవాలు వేపుకోవద్దు. వేపుకుంటే మొత్తం పౌడర్ అంతా నల్లగా అయిపోతుంది. ఇది ఇట్లానే ఉండదు. అలా వెళ్ళిపోయలేదండి. 3 to 1. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ కట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ కట్టాలి. అలా ఇందులో ఆవాలు కూడా వేసేయాలి. వేసేసినాక మంచి పౌడర్ అయింది. దీంట్లో ఇప్పుడు ఒక 4 ఎల్లిపాయలు వేసుకున్నాం. ఎల్లిపాయలు వేసుకొని ఒక రౌండ్ ఇట్లా చూసినామా, ఒక్క రౌండ్ తిప్పేసుకున్నాం. ఇలా అయింది పౌడర్. ఇంకొంచెం మెత్తగా పట్టుకున్నాం. ఏమైనా ఎక్కడైనా వస్తుంది. చాలు పౌడర్ చాలు. పౌడర్ అయిపోయింది కదా. చూసినట్లయితే చూసి కదా ఫ్రెష్ పౌడర్ ఇప్పుడే చేసాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం. ఎన్ని స్పూన్స్ ఆయిల్? అది మన ఇష్టం, మనకు ఎంత కావాల్సి వస్తే అంత. ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయినాక ఈ చికెన్ పీస్ ఉంది కదా, చికెన్ పీస్ అందులో వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్నాం చికెన్ పీస్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి.
నూనె వేడైంది. చికెన్ పీస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది బ్రౌన్ కలర్ రావాలి మొత్తం. ఇప్పుడు చికెన్ పచ్చడి అవుతుంది. ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కొంచెం కలర్ వచ్చింది చూసినావా? ఇంకొంచెం కలర్ రావాలా. ఈ బొక్కలు నములుతుంటే మస్తు ఉంటుంది తెలుసా. ఇది ఒక కలర్ వచ్చింది చూసినా? కలర్ వచ్చినాక ఈ మొత్తం దీంట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఉప్పు కారం అన్నీ వేయాలి. ఇదే ఆయిలా అల్లం పేస్ట్ ఉంది ఇక్కడ. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పొయ్యి బంద్ చేసుకుంటే అది మాడుతుంది. బంద్ చేసుకున్న పొయ్యి 2 స్పూన్ల కారం, వన్ స్పూన్ 1.5 ఉప్పు, కొంచెం పసుపు, ఇట్లా కలుపుకోవాలి. ఇందాక పొయ్యి బంద్ చేసా, మాడిపోతుంది. మళ్ళీ వెలిగించుకొని కారం మంచిగా అయినాక ఉడికినాక ఇందులో 2-3 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాక ఈ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ దంచి పెట్టుకున్న పౌడర్ అయింది కదా. అంతా దగ్గరికి అయిపోయింది మంచిగా మసాలాలన్నీ. చికెన్ పీస్లో అండేసుకోవాలి. పొయ్యి బంద్ చేసుకున్నాం.